నిర్భయంగా మాట్లాడుకోవాలి. అబద్ధం అనేటువంటిది అవసరానికి మాట్లాడుకునే దశ నుండి అది అసూగా అలవాటైపోయింది. వాస్తవం మాట్లాడుకోవడం కంటే మొహమాటపు మాటలో లేకపోతే మనం అనుకున్నదే ప్రపంచం అన్నటువంటి రూట్లోకి పోతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, జగన్కి అనుకూలత పేద వర్గాల్లో సంక్షేమ పథకాలు పొందేవారిలో ఉంటుంది. అదే సందర్భంలో ధనిక వర్గాల్లో వ్యాపారస్తులు వాళ్ళకి గుమస్తాలు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు జీతం, కాబట్టి వాళ్ళకి మంటెక్కుతుంది. ఎందుకు వాళ్ళు అంత అడుగుతున్నారు, డిమాండ్ చేయగలుగుతున్నారు అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నప్పుడు మన మాట వినరు, వాడికి పని పాట లేకపోతే సచ్చినట్టు మన దగ్గరకు వచ్చి ఉంటారు అనేటువంటిది వాళ్ళ ఫీలింగ్. రైతులకి కోపం ఉంది, రైతు కూలీలు దొరకట్లేదు, ఎందుకంటే సంక్షేమ పథకాలు వస్తున్నాయి కాబట్టి నాకు ఇంత ఇస్తేనే వస్తానంటున్నారు, అంత ఇస్తే రైతుకు గిట్టుబాటు కాదు కాబట్టి వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు. బిల్డర్లకిను ఆ బిల్డర్ల దగ్గర ఉన్న మేస్తులకి కోపం ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఇదివరకు 200 ఇస్తే వస్తాం, 300 ఇస్తే వస్తాం, చాలు ఏదో పని ఇస్తే చాలు అనుకునేటటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంత ఇస్తే 500 ఇస్తే వస్తాం, 700 వస్తాం అనేటువంటి స్టేజ్ వచ్చింది. అట్లాగే ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి అంటే ఆయా వర్గాల్లో ఒక రకంగా చెప్పాలంటే హెడ్స్కి కోపం ఉంది, కింద ఉన్నటువంటి సిబ్బందికి సంతోషమే. కానీ అలాగని వాళ్ళు జగన్కి ఓటేస్తారా? పథకాలు పొందిన వాళ్ళు జగన్కి ఓటేస్తారా? కానీ ఈ నష్టపోతున్నాం అని ఫీల్ అవుతున్న వాళ్ళు అది జగన్ వల్ల కాదు, కానీ జగన్ ఇచ్చిన పథకాల వల్ల తాము నష్టపోతున్నామంటున్నారు. అదే డిజాస్టర్ అని చెప్తున్నటువంటిది. దాన్ని ఇప్పుడు జగన్ టీం కూడా అర్థం చేసుకుంది, దానికి ఎలాంటి సొల్యూషన్ చెప్తుందో చూడాలి.